నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్లో బీజేపీ వ్యూహం ఏంటి? దాదాపు 25,000 ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ బీజేపీ ఎందుకని మౌనంగా ఉంటుంది? కమలనాథుల్లోనే క్లారిటీ రాలేదా? లేదా? బైపోల్ ఉందని తెలిసినా గ్రౌండ్ వర్క్ ఎందుకు మొదలుపెట్టలేదు ఆ పార్టీ? ఇప్పటికీ ఇప్పటి వరకు అంటే ఈ వీడియో చేసేంత వరకు అభ్యర్థిని సైతం ప్రకటించలేని పరిస్థితి. కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఉప ఎన్నిక బరిలో బీజేపీ నిలుస్తుందా? ఆ విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ వ్యూహం రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాలిడ్గా ఆ పార్టీకి 25,000 వరకు ఓటు బ్యాంకు ఉంటుంది. తమ ఓటు బ్యాంకుకు తోడు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న వ్యక్తిని నిలబెడితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నమే బీజేపీ వైపు నుంచి కొనసాగడం లేదు. ఎందుకు ఇలా లైట్గా తీసుకున్నారో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఇక సామాన్య ఓటర్ల సంగతి సరే. ఇక జూబ్లీ హిల్స్కు ఉప ఎన్నిక ఖాయమని క్లారిటీ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం కదలలేదు. ఇప్పుడు సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్నా అభ్యర్థి ఖరారుపై ఇంకా తేల్చుకోలేదు. ఎవరైనా బలమైన అభ్యర్థిని ప్రచారంలోకి తెచ్చారా అంటే అది లేదు. అందుకే అసహనానికి గురైన ఎంపీ ధర్మపురి అరవింద్, బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అది బీజేపీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని హైలైట్ చేసిన విషయం. ఇక అభ్యర్థి గురించి పట్టించుకోవడం లేదని స్పష్టత వచ్చింది. అయితే బీజేపీ వ్యూహాత్మకంగానే ఇలా చేస్తోందని ఆ పార్టీ నేతలు గుసగుసగా మాట్లాడుకుంటున్నారట. ఆ వ్యూహం వెనుక 2 కారణాలు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితిని ఎంత నిర్వీర్యం చేస్తే బీజేపీ అంత బలపడుతుంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ విషయం నిరూపితమైంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపు వస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఆ పార్టీ మరోసారి ఘోరంగా ఓడిపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని రాజకీయ వర్గాలు తేల్చేస్తాయి. అంతకంటే కావాల్సింది బీజేపీకి ఏమీ ఉండదు కదా. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసి కాంగ్రెస్కు అనుకూలంగా చేసింది బీజేపీ నిర్ణయాలేనని అందరికీ క్లారిటీ ఉంది. అలాగే తాము ఇప్పుడు గట్టిగా పోటీ పడితే ముక్కోణపు పోరు కొనసాగుతుంది. అదే జరుగుతుంది. ఆ పోరులో బీఆర్ఎస్ బయటపడినా ఆశ్చర్యం ఏమీ లేదని, అందుకే సైలెంట్గా తూతు మంత్రంగా పోటీకి సిద్ధమయ్యారని అంటున్నారు అంతా. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ వ్యూహాన్ని అలా అనుకోవడం లేదు, తీసుకోవడం లేదు. బీజేపీ, టీడీపీ సహా అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రచారం చేసేందుకు ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలనుకుంటున్నారని అనుమానిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వెనుక ఏ వ్యూహం ఉందో కానీ ఆ పార్టీ రేసులో లేదని ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు అంతా. మరి ఏం జరగనుందో మరికొద్ది రోజుల్లో తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.